ఉంది ఫస్ట్ బ్యాటింగ్ సన్ రైజర్స్. అయితే ఈరోజు హైదరాబాద్లో జరిగింది కాబట్టి ఆ మ్యాచ్ అసలు హైదరాబాద్లోనే ఇంత హైలైట్గా ఆడతారని, ఇలా ఉంటుందని అసలు అనుకోలేదు. మామూలుగా ఆడలేదు. ఒక మన టీవీల్లో హైలైట్స్ చూస్తుంటాం కదా ఒక్కొక్కసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత, అలాంటివే 6లు 4లు అవి తప్ప వేరేవి చూడదలుచుకోలేదు. మరి ఎంత అంటే ఏ ఓవర్కు చూసినా సరే ఓవర్కి ఒక 6-4 అసలు ఎంత అంటే చెప్పుకోవడం చాలా చిన్నది. చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో, ఈ ఓవర్లో ఏం జరుగుతుందో అన్నట్లు ముంబై ఇండియన్స్ బౌలర్లకి అసలు చుక్కలు చూపించారు అని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళు ఈ బాల్ ఇప్పుడు వేస్తే ఏమవుతుందో, ఈ బాల్ ఏమవుతుందో అనే అందులో ఉండిపోయారు. మామూలుగా కొట్టలేదు. అందుగురించి ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఓవర్లో వికెట్లు పడ్డాయి ఏంది అనేది ఒకసారి చెప్తాను, చూద్దాము. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ కాబట్టి సన్ రైజర్స్ ఇంతకుముందు ఇది 263 కొట్టిండ్రు ఆర్సీబీ 12 ఏళ్ళ కిందట. ఆ రికార్డు బద్దలు కొట్టేసుకున్నారు. అసలు మేమే మాకు ఇది చాలని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళను క్రాస్ చేశారు. ఇప్పుడు వీళ్ళని క్రాస్ చేయాలంటే మళ్ళీ ఇంకా ఎప్పుడు చూస్తామో తెలియదు మనకి. అందు గురించి మొదటి వికెట్ అగర్వాల్ 11 బాళ్ళకి 11 రన్స్ 13 బాళ్ళు, ఒక 4 6లు ఏం లేవు. ట్రావిస్ హెడ్ అతను వచ్చి 62 స్కోర్కి 24 బాళ్ళు, 9 6లు 3 4లు. అభిషేక్ శర్మ అతను 62కు 23 బాళ్ళు 2 4లు 1 6. హైడెన్ మార్క్ నాట్అవుట్గా నిలిచిండనమాట. 42-28 బాల్స్ 2 4లు 1 6. క్లిషన్ 80 రన్స్ అసలు హైయెస్ట్, 34 బాళ్ళు 4 4లు 7 6లు అనమాట. చాలా అంటే చాలా బాగా ఆడినారు అనమాట వీళ్ళని ఫస్ట్ వికెట్ తీసుకుంది ఎవరంటే హార్దిక్ పాండ్యా. ఫస్ట్ వికెట్ హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు. రెండో వికెట్ జస్వాల్ అనమాట. మూడో వికెట్ వచ్చి చహల్. అసలు వీళ్ళకి బౌలర్స్కి మాత్రం సూపర్ అంటే సూపర్ ఒక ఆట ఆడుకున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ అవుట్ అయినరంటే ఓవర్లో ఈ ముగ్గురు వికెట్స్ ఎక్కడెక్కడ అవుట్ అయ్యారంటే, ఒకరు 4 ఓవర్లో అవుట్ అయినరు, ఒకరు వచ్చి 7.5 ఓవర్లో అవుట్ అయినరు, ఒకరు వచ్చి 10.6 ఓవర్లో అవుట్ అయ్యారు. మిగతాది మాత్రం నాట్అవుట్గా నిలిచేసి ఫుల్ అంటే ఫుల్ కొట్టారు. ముంబై ఇండియన్స్ వచ్చి ఒకసారి వీళ్ళది కూడా చెప్తాను చూడండి. రోహిత్ శర్మ 26 స్కోరు 12 బాళ్ళు 1 4 3 6లు. ఇషాన్ కిషన్ వచ్చి 34 స్కోరు 14 బాల్లో 2 4లు 2 6లు. ఇంగ్లీష్ ప్లేయర్ ఎవరో తెలియట్లేదులే కానీ ఇతను వచ్చేసి 30 స్కోరు 14 బాళ్ళు 2 4లు 2 6లు. తిలక్ వర్మ ఇతను వచ్చి 34 బాళ్ళు 2 4లు 6 6లు. హార్దిక్ పాండ్యా ఇతను వచ్చి 24 స్కోరు 20 బాళ్ళు 1 4 1 6. మిగతా ఇద్దరు వచ్చి నాట్అవుట్ అనమాట. 42-24 టోటల్ స్కోర్ వచ్చేసి వీళ్ళది. టోటల్ స్కోరు ముంబై ఇండియన్స్ టోటల్ స్కోరు 246, 5 వికెట్లు 20 ఓవర్లకి. ఎస్ఆర్హెచ్ స్కోర్ వచ్చి టోటల్ 277, 20 ఓవర్లు 3 వికెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.